2024 సంవత్సరం అక్టోబర్ నెల 22వ తేదీ కొవ్వూరు దగ్గరలోని తాళ్లపూడి గ్రామంలో వెలిసిన నవదుర్గామాత ఆలయ ఆవరణలో జరుగుతూ ఉన్న నవదుర్గా ప్రశస్తి అనేటువంటి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. చివరి క్షణం ఉదాక పనిసేయుట దక్క శ్రమించుటేమిటో, చివరి క్షణం ఉదాక పనిసేయుట దక్క శయించుటేమిటో, వివరమెరుంగనట్టిది వివేకము నీకెటు లభ్యనమ్మరో. అమ్మా, చివరి క్షణం ఉదాక పనిసేయుట దక్క శయించుటేమిటో, వివరమెరుంగనట్టిది వివేకము నీకెటు లభ్యనమ్మరో. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు, ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు, నీకు దేవి వరముగా నొసంగెను, నీకు దేవి వరముగా నొసంగెను. కవిత్వము చాలదు నిన్ను తింపగన్, కవిత్వము చాలదు నిన్ను తింపగన్. అమ్మవారి ఆలయం ఆవరణలో 9 రకాలుగా దుర్గాదేవి మనకి దర్శనమిస్తోంది కదా. ఆవిడకున్న రూపాలలో మొదటి రూపం శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రఘంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. ఇన్ని రకాలుగా దర్శనమిస్తున్న అమ్మవారిని ఇక్కడ కార్యకర్తలు, ఒక కుటుంబం ప్రత్యేకంగా దాని ఆధ్వర్యం అంతా చూస్తూ చేస్తున్నారు. ఎంతో కాలంగా మీరు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈవేళ ఆ అనుగ్రహం మనకి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుంటాం. ప్రవచనం అంటే అది. అందుకే ముందు మాటగా నేను శైలపుత్రి అనేదానికి అన్వయం అయ్యేలాగే ఈ ప్రార్థన చేశాను. చివరి క్షణం ఉదాక పనిసేయుట దక్క శయించుటేమిటో, వివరమెరుంగనట్టిది వివేకము నీకెటు లభ్యనమ్మరో. మనిషికి దైవానుగ్రహం కలగాలి అంటే కాళ్ళు చాపేసి కూర్చుంటే కుదరదు. మన పనులు మనం చేసుకోవాలి. వీలైతే ఇంకా ఇతరులకు సాయం చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళని చూస్తే ఆడ మగ ఎవరిని చూసినా మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఆ తరం పెద్దవాళ్ళు ఎవరు ఇతరుల చేత చేయించుకోవడానికి ఒప్పుకోరు. పైగా వాళ్ళు మనస్సులో భగవంతుడిని ఎప్పుడు ఏం ప్రార్థిస్తారంటే, కాలు చెయ్యి బాగుండగా తీసుకుపోమ్మా అని అడుగుతారు. వాళ్ళు పెద్దగా బతకాలను కూడా ఉండదు వాళ్ళకి. కాలు చెయ్యి బాగుండగా తీసుకుపోమ్మా, ఎందుకు వచ్చింది, మంచాన పడితే చేసేవాళ్ళు ఎవరు, ఎందుకు చేయించుకోవడం అంటారు. ఇదే జీవిత రహస్యం. కాలు చెయ్యి బాగుండగా తీసుకుపోమని అమ్మవారిని అడగడం కాదు. కాలు చెయ్యి బాగుండాలంటే మనం ఏం చేయాలంటే వాటికి కాస్త పని చెప్పాలి. ఇవాళ ఆధునిక తరంలో యువతీ యువకులకే గుండెపోట్లు వస్తున్నాయి. ముఖ్యంగా యువకులకి 25-30 ఏళ్ల వాళ్ళు గుండెపోట్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, ఊహించని జబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో ఆలోచించండి. శరీరానికి విశ్రాంతినిస్తున్నారు, మనస్సును ఎక్కువ శ్రమ పెడుతున్నారు. మా చిన్నతనంలో మేము చదువుకునే రోజుల్లో మా మనస్సు కంటే శరీరాన్నే ఎక్కువ శ్రమ పెట్టాం. రోజు ఆటలే, రోజు తిరగడమే. సెలవు రోజుల్లో ఇంట్లో ఉంటే మా నాన్నగారు కోప్పడేవారు. ఇంట్లో ఉంటా పెట్టరా, పని లేకుండా గుడిపాములాగా బయటికి వెళ్ళి ఆడుకో అనేవారు. ఏదో ఆడుకో అనేవారు. ఆ ఆడుకోవడంలో బోల్డు శ్రమ కలిగేది శరీరానికి. కాస్త తిండి గట్టిగా తినేవాళ్ళం, ఇంటికి వచ్చి బాగుండేవాళ్ళం. ఇవాళ శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల, ఇంజనీరింగ్ చదువుల వల్ల, సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇలాగే
నే కూర్చున్నట్టే కుర్చీలో కూర్చోవడం, ఏదో 2 గంటలు గంటన్నర అయితే పర్వాలా, 12 గంటలు ఇలా 12 గంటలు కూర్చోవడం. కూర్చుని ఏమైపోతుంది, చదువుకున్న విద్యార్థులు ఎవరైనా గమనించండి, మీరు కూర్చుని లేచాక ఆ కూర్చున్న చోట చేయి పెట్టండి. ఏసీ రూములో మీరు కుర్చీలో కూర్చున్నా సరే కుర్చీ వేడిగా ఉంటుంది, ఏసీ రూములో కూర్చున్నా సరే ఎంతో కొంత వేడిగా ఉంటుంది. కారణం ఏమిటి, ఒంట్లో ఉండే వేడి కిందికి దిగింది, మన ఒంట్లో అంత వేడి ఉందన్నమాట. అందుకనే చదువుకునే పిల్లలకి పాలు పెరుగు వెన్న నెయ్యి బాగా వేసి పెట్టాలి. ఒక తల్లి వెనకకి 2 కొడుకులు ఉంటే ఒక అతను పొలం పని చూసేవాట, ఒక అతను ఏదో చదువులో పెట్టారు. ఈ ఉన్న పొలం ఇద్దరికి సరిపోదు, ఒకళ్ళైనా ఏదో చదువుకుంటే ఉద్యోగం చేసుకుంటారని పెట్టారు. ఈ చదువుకునే అబ్బాయికి బాగా వెన్న నెయ్యి పెరుగు వేసి పెట్టి, ఈ వ్యవసాయం చేసుకునే వాడికి చల్లటి నీళ్ళ మజ్జిగ వేసి పెట్టి, కొన్నాళ్ళకి వీడికి అనిపించింది అమ్మకి వాడంటే ఎక్కువ ప్రేమ, వాడికేమో పెరుగు వేస్తుంది, నాకేమో మజ్జిగ వేస్తుంది, ఆ మజ్జిగ కూడా నీళ్ళ మజ్జిగ అని చూశాడు. నెల 2 నెలల్లో చూశాడు. తర్వాత అడిగేశాడు, ఇంకా అమ్మ నీకు వాడంటే ఎక్కువ ఇష్టం, అందుకని ఆయనకి పెరుగు వస్తున్నావు, నాకేమో మజ్జిగ వస్తున్నావు, ఏంటిదంటే చెప్పిన ఇద్దరు నా కన్నబిడ్డలేరా, నాకు తేడా ఎందుకుంటుంది నీకు తెలియదురా, వాడు కూర్చున్న చోట చేయి పెట్టి అని చెప్పింది తల్లి. అతను చదువుకుని లేచాక అక్కడ చేయి పెడితే నాపరాతి అరుగు మీద వేడెక్కిపోయింది, వేడి కనపడింది. అంత వేడి ఉంటుందిరా చదువుకునేవాడికి ఒంట్లోనూ. ఆ వేడి తగ్గాలంటే పాలు పెరుగు ఇవన్నీ ఉండాలమ్మా, నీకు వేడి ఉండదు, ఎందుకంటే నువ్వు పొలంలో గడుతున్నావు, చెట్టు కింద కూర్చుంటావు, పొలంలో పనిచేసినా నీకు చెమట పడుతుంది, పక్కనే చెరువు ఉంది, నువ్వు స్నానం చేస్తావు, నీకంత పర్యావరణం బాగుంటుంది అక్కడ. పూర్వం పొలాలన్నీ అంతే కదా, మరి అసలు ఒక చెరువు ఉన్న పొలానికి ధర ఎక్కువ, చెరువు ఉందంటే ధర ఎక్కువ. ఇప్పుడు ఆ చెరువులు కూడా మొత్తం పూర్తి చేసి వ్యవసాయం పెట్టారు, మొత్తం అంతా కలిపి ధరలు తగ్గిపోయి. చెరువు ఉన్న పొలం చెరువు ఆకుమాడి ఉంటే దానికి ధర ఎక్కువ. అక్కడ చెరువుల దగ్గర తిరుగుతావురా నువ్వు, నీకు చల్లగా ఉంటుంది వాతావరణం, నీకు అందుకని ఒంట్లో వేడి ఎక్కువ ఉండదమ్మా, అది తేడా, అందుకని వాడికి అది వేసి పెట్టాను, నీకు మజ్జిగ చాలు, నీకు పెరిగేస్తే పొట్టొస్తుందిరా నీకు, వాడికి రాదు అని చెప్పింది. ఇవాళ చదువు అంత వేడి. అందుకే ఈ వేడి తగ్గడానికి ఏం చేయాలంటే వీళ్ళు పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలాంటివి తినడంతో పాటు శరీరానికి బాగా కష్టం కలిగించాలి. అంటే పెద్ద ప్రత్యేకించి మళ్ళీ వ్యాయామం అనడం, ఏదో టీఎంటీ బెల్ట్ అనడం, అది పరిగెడుతుంటే వీళ్ళు గత్యంతరం లేక నడవడం, ఇదో దరిద్ర ప్రహసనం. ఇది బెల్ట్ మీద నడవడం మనకు అలవాటు పడింది అంటే ప్రమాదం ఏమిటంటే ఎవడో నడవమంటేనే నడుస్తాం, లేకపోతే నడవం, మనంతటా మనం నడవాలి. ఇంత పెట్టి ఈ టీఎంటీ మిషన్ ఉంటుందే, దానిలో 50,000 పెట్టి కొంటారు పెద్ద హడావిడిగా. ఇప్పుడంతా పెద్ద పెద్ద ఇళ్ళు భవనాలు కదా, 2వ అంతస్తులో హాల్లో పెడతారు దాన్ని. ఈ కుర్రాడు కొనే వరకు ప్రాణం తీస్తాడు, 4 రోజులు దాని మీద తిరుగుతాడు, దాని మిషన్ ఆన్ చేస్తాడు, స్పీడ్ పెంచేస్తాడు, అది పరిగెడుతుంటే గత్యంతరం లేక పరిగెడతాడు వీడు, లేదా పడిపోతారు కదా. 4 రోజులు పరిగెట్టాక ఇంక మానేస్తాడు, దాని మీద తొవ్వాళ్ళు బనీళ్ళు ఆరేస్తాడు. అంటే మనం 50,000 పెట్టుకున్నది ఎందుకు, బట్టల దండం కోసం అనమాట. దానికి కొబ్బరి తాడు ఉంటే చాలు కదా, కొబ్బరి తాడు చాలు కదా, ఇదెందుకు? ఇందుకు మన ఆధునిక నాగరికత ఇలాగే ఉంటుంది వ్యవహారం అంతా. దీని నుంచి మనం పాఠం నేర్చుకోవడం కోసమే నేను ఈ ప్రార్థనతో అమ్మవారి యొక్క కటాక్ష ప్రాప్తి గురించి ప్రవచనాన్ని మొదలు పెడుతున్నాను. చివరి క్షణం ఉదాక పని చేయుట దక్క చేయించుటేమిటో వివరమెరుంగనట్టిది వివేకము నీకెటు లభ్యనమ్మరో. అమ్మా 91 ఏళ్ళు జీవించావు మా అదృష్టం కొద్దీ. చివరి రోజు చివరి క్షణం వరకు కూడా నీకు చేతనైన పని ఏదో చేస్తూనే ఉన్నావు. ఇల్లు ఊడవడానికి నడువు వంగకపోతే ఆవిడ ఒత్తులు చేసేది కూర్చుని, కార్తీక మాసం వస్తుందిరా, దేవుడి దగ్గర దీపం పెట్టుకుందుకు పనికొస్తాయి, బోల్డ్ డబ్బులు పోసి కొనాలి, ఇంత చేసి ఒత్తులు ఖరీదంతా నాకేం ఆదాయం లేదా, తల్లి ప్రేమ అంతే, బోల్డ్ డబ్బులు పోసి కొనాలి, ఎందుకు ముసలిదాన్ని నేనేం చేస్తాను ఇక్కడ అని ఆవిడ దూది పెట్టుకుని విభూతి పెట్టుకుని ఒత్తులు చేసేది. ఏదో శ్రమ పడుతుంది. అలాంటి శ్రమ పడితేనే మనకి భగవంతుని అనుగ్రహం కూడా కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటున్నప్పుడు. చివరి క్షణం వరకు పడుతూనే ఉండాలి, అప్పుడు ఆరోగ్యాలు బాగుంటాయి, అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగా నొసంగెనో. ఇవాళ ఆధునిక తరం వాళ్ళందరూ యువకులు ప్రధానంగా నేర్చుకోవలసింది ఓర్పు,
ఓపిక, దాన్నే సహనం అంటారు. మనం ఒక పని చేస్తే అది వెంటనే ఫలించాలని ఏం లేదు. రైతు విత్తనాలు నాటుతున్నాడు, పంట రావడానికి కనీసం 6 నెలలు పడ్డం లేదా? విత్తనాలు నాటిన వెంటనే పంట వచ్చేయమంటే వచ్చేస్తుందా? అలాగే చేశాడు వెనకన ఒక పెద్ద మనిషి, ఆయన్నే గౌతముడు అంటారు, పెద్ద మహర్షి. ఆయన పెద్ద తపస్వి, శాస్త్రవేత్త. ఆయనకి ఏమిటంటే ఇంటికి అతిథులు ఎక్కువగా వస్తుంటే వాళ్ళందరికీ వండి పెట్టాలి కాబట్టి ఆయనకి అనిపించింది, మనకి తపశ్శక్తి ఉంది కదా, విత్తనాలు నాటిన 2 గంటల్లో పంట రావాల్సిందే. 2 గంటల్లో పంట పండిన వెంటనే కోసేస్తాం, దాన్ని ఆ ధాన్యం దంచేస్తాం, వెంటనే అన్నం వండేస్తాం, పెట్టేస్తాం. అంచేత పొద్దున్న 8ంటికి లేచి విత్తనాలు నాటేస్తాం, 10ంటికి పంట వస్తుంది, 11 గంటలకు కోసేస్తాం, 12ంటికి వండేస్తాం, 1 గంటకి పెట్టేస్తాం. ఇది ఆయన పథకం. అవద్దో తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. ఇవాళ యంత్రాలతో సాధ్యమయ్యేది పూర్వం, ఇప్పటికీ యజ్ఞాలు చేస్తున్నారు, అక్కడ యజ్ఞాలతో కూడా సాధ్యం అవుతుంది. నమ్మాలి వాటిని. అలాగే మంత్రశక్తి, మంత్రంతో యజ్ఞం కూడా అక్కర్లేకుండా కేవలం ఒక మహాతపస్వి, ఒక ఋషి అయినవాడు, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా పర్వాలా, ఒకే చోట కూర్చుని మనస్సులో ఒక సంకల్పం చేసి తీవ్రమైన జపం, నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరిస్తే అది జపం, అది తీవ్రమైతే తపం. దాని మీద తప్ప వేరే దృష్టి లేకుండా ఉంటే దాన్ని తపము, తపన అంటారు. అది చేస్తే ఫలిస్తే ఆయన చేశాడు, వచ్చేసింది. శివుడు కనబడ్డాడు, ఆ వరం ఇచ్చాడు. నీకేం కావాలయ్యా అన్నాడు. నేను విత్తనాలు నాటితే 2 గంటల్లో పంట పండాలి అన్నాడు. తధాస్తు అన్నాడు. ఎప్పుడు మనం వరాలు కోరేటప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే తర్వాత మనం కోరిన వరాలే కొంపలు ముంచేస్తాయి. ఈయన విత్తనాలు నాటడం మొదలుపెట్టాడు. కేజీ విత్తనాలు నాటాడు, ఎకరం అరెకరం పంట వచ్చేసింది. 10 కేజీలు నాటేశాడు, 6 ఎకరాల పంట వచ్చేసింది. అక్కడి నుంచి అతిథుల్ని పెంచేశాడు. రోజు 10,000 మందికి భోజనాలు పెట్టాడు. ఓవర్ యాక్షన్ అంటారు దీన్నే. మనం చూడండి, సాధారణంగా ఒక వ్యాపారం చేసేవాడు ఒక వ్యాపారంతో ఉన్నాడు, పక్కనే మళ్ళీ కొవ్వూరులో బ్రాంచ్ పెడతాడు, రాజమండ్రిలో బ్రాంచ్ పెడతాడు, మొత్తం అన్నీ పోతాయి చివరికి. ఇక్కడ తాళ్ళపూడిలో ఉన్న సరిపోదు, మళ్ళీ రాజమండ్రిలో ఒకటి పెడతాడు, ఇంకాస్త బాగుంటే హైదరాబాద్ కూడా పెడతాడు. ఇన్నెందుకు? నువ్వు నీ కుటుంబం బతకడానికి తాళ్ళపూడిలో ఉన్న దుకాణం చాలు. పైగా ఇవాళ ఎవరికి 10 మంది పిల్లలు లేరు, ఇద్దరే, ఎవరికైనా సరే ఇద్దరే. కాబట్టి ఇద్దరికి ఆ దుకాణాన్ని పంచవచ్చు, మహా అయితే ఇంకోటి, అంతకంటే ఇలా. పూర్వం వ్యాపారాలు చేసిన వాళ్ళంతా అలా పక్కపక్కనే పెట్టుకునేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళు. 4-5 శాఖలు పెట్టేసరికి ఏమవుతుంది వ్యవహారం? ఒక శాఖలో ఆయన స్వయంగా ఉండి చూసినట్టుగా అవతల శాఖలో పెట్టిన మనిషి పనిచేయడు. దుకాణాలు పెంచేయచ్చు, గదులు దొరికితే మనుషులు దొరకద్దు, సరైన వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు దొరకద్దు. 1-2 దొరుకుతారు, మిగిలిన వాళ్ళు ఎవరన్నా మేనేజర్ని పెడతాడు, వాడేం చేస్తాడు? మొత్తం మింగేస్తాడు. లేదు, ఆ బ్రాంచ్ సొంతం చేసేసుకుంటాడు. ఆ వ్యాపారం తెలిసింది కాబట్టి అసలు వాడికి ఎసరెట్టేస్తాడు. ఇదంతా ఎందుకు వచ్చింది? మన దురాశ వల్ల వచ్చింది. నువ్వు ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఎందుకు ఈ బ్రాంచీలు పెంచుకుంటూ పోయావు? సరిగ్గా పాపం గౌతముడు చేసిన పని ఇదే. వస్తుంది కదా పంట, నష్టమేముంది అని చెప్పేసి ఆయన పెంచేశాడు. ఇంకా 100 మందికి పెట్టే భోజనం 1000 మంది, 1000 మందికి పెట్టేది 2000 మంది, 10,000 మందిని చేశాడు చివరికి. ఇదంతా ఈయనకి రోజు 10,000 మందికి గౌతముడు ఉచితంగా భోజనం పెడుతున్నట్టు అనేసరికి ఈ తిన్నవాళ్లలోనే, ఈ ఋషి వర్గంలోనే, బ్రాహ్మణ వర్గంలోనే, పండిత వర్గంలోనే అసూయ వచ్చేసింది. ఈయనకి పేరు వచ్చేసింది, ఈయనకి పేరు వచ్చేసింది. ఎవరు చూసారో సరే మహాదాత గౌతముడు, మహాదాత గౌతముడు అని చెప్పేసుకుంటారు. ఉచితంగా పెడుతున్నాడు అందరికీ. వేళ పెట్టే ఉచిత భోజన పథకాలు ఏమో సరిపో. అది కొంప మునిగింది. దాంతో అందరికీ అసూయ ఇచ్చేసి, అందులో కూడా తపశ్శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలాగైనా సరే ఈయనకి గుణపాఠం చెప్పాలి, ఇంత పేరు ఈయనకి రావడం ఏంటి అని అసూయపడి వాళ్ళు వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు గోవును సృష్టించారు. లోకంలో ఉండే అసూయలు మంచివాడిని కూడా పాడు చేస్తాయి. నువ్వు మంచిగా ఉంటానంటే సరిపోదు, ఎవరో నీ మీద అసూయ పడుతున్నారంటే అసూయపడే స్థితిలో మనం ఎందుకున్నామో కొంచెం ఆలోచించుకోవాలి. మనం మామూలుగా ఉన్నవాడు పడుతుంటే మనం ఏం చేయలేం, కానీ అంత సంపద మనకెందుకు అని ఆలోచించాలి. ఈయన పాపం అలా ఉన్నాడు, అసూయపడి గోవుని సృష్టించారు. సృష్టించి ఈయన పండిన చేలోకి వదిలేశారు. అది పంట వేసేస్తుంది. ఆయనకు కోపం వచ్చింది, మరి గోవుని ఏమీ కొట్టకూడదు కదా, అందుకని ఈయన ఏం చేశాడు, గడ్డి పరక తీసి ఆయ్ అన్నాడు. దానికి కర్మ కాలింది, ఈ గడ్డి పరక్కే చచ్చింది, గోహత్య అయిపోయింది. వెంటనే బ్రాహ్మణులు అందరూ అదిగో
గోహత్య చేశావు, గోహత్య చేసిన వాడు మొహం కూడా చూడకూడదు, నీ చేతితో పెట్టిన అన్నం మేము ఎలా తింటాం అని మొత్తం 10,000 మంది బహిష్కరించారు. ఇదే అతిగా చేస్తే వచ్చే ప్రమాదం అంటే ఇదే. గౌతముడు మామూలుగానే పంట పండేలా చేసి 6 నెలలకు వచ్చేటువంటి ధాన్యాన్నే దాచుకుని దాన్నే వండిపెట్టి రోజుకు 10 మందికి భోజనం పెడితే ఆ 10 మందే వచ్చేవారు, మహా అయితే 20 మంది వచ్చేవారు. ఆయనకు సంతృప్తి ఉండేది, నేను 4గురికి పెట్టానని. ఆయన ఈ తపశ్శక్తి ఉపయోగించి 2 గంటల్లోనే పంట పండేలా చేసి, ఇదంతా ఎందుకు వచ్చింది? ఓపిక లేక, సహనం లేక. 6 నెలలు పంట పండే వరకు నువ్వు ఆగలేవా? ఈలోపు వచ్చేయాలా? నువ్వు 10,000 మందికి పెట్టాలా? నీకు కీర్తి కావాలా అనవసరంగా? అలాగే అందరూ వ్యవసాయం మానేసి మంత్రశక్తితోటి, యంత్రశక్తితోటి, తంత్రశక్తితోటి 2 గంటల్లోనే పంట పండించడం మొదలు పెడితే ప్రతి వాళ్ళు పంట పండిస్తారండి. ఆలోచించండి, పండిన పంట ఎవరు కొనాలి? ఎక్కడికి అమ్ముడవ్వాలి? ఎక్కడికి పంపాలి? దానికి ధర ఎలా రావాలి? పైగా పంట ఎక్కువ పండిందంటే ధర తగ్గిపోతుంది. అందరికీ తెలుసు, ఏదైనా వస్తువు బాగా సరఫరా అవుతుంది అంటే దాని ధర తగ్గిపోతుంది వెంటనే. ఇవన్నీ ఆలోచించకుండా గౌతముడు తొందరగా చేద్దాం చూశాడు. అందువల్ల ఆయన చివరికి ఏమైందంటే గోహత్యా పాతకం పట్టుకుంది. మళ్ళీ అక్కడి నుంచి ఆయన గోహత్యా పాతకం పోవడం కోసం మళ్ళీ తపస్సు చేశాడు. ఇది యాతన. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. మళ్ళీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే, అయ్యా నాకు అనుకోకుండా ఈ స్థితి వచ్చింది, ఈ పంట వద్దు, విత్తనాలు వద్దు, నా తలకాయ వద్దు, గోహత్య వచ్చింది నాకు అనవసరంగా, వీళ్ళందరికీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం, ఉచిత పథకాలు పెట్టడం నాకేం పనండి ఇక్కడ. గౌతముడి కథ ద్వారా మనం ఒక పాఠం నేర్చుకుందాం, సహనం ముఖ్యం ప్రతిదానికి అని. ఆయన పాపం గోహత్యా పాతకం చుట్టుకుంది. చివరికి దాని నుంచి బయటపడడానికి మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ పాపం నాకు పోవాలండి, నాకు అన్నదానాలు వద్దు, ఏమొద్దు, ముందు పాపం చుట్టుకుంది, పుణ్యం కోసం పెడితే పాపం వచ్చింది అంటారు ఇది. అప్పుడు ఆయన, నీ పేరు మీద ఒక పవిత్రమైన నదిని సృష్టిస్తానయ్యా నేను, తద్వారా ఆ నది ద్వారా జనానికి అంతటికీ సాగునీరు తాగునీరు అందేలా చెయ్యి, వాళ్ళు పంటలు పండించుకుంటారు, ఆ నది ఉన్నంతకాలం నీ పేరు అందరూ చెప్పుకుంటారు అన్నాడు. అదిగో ఆ గౌతముడి పేరు మీద సృష్టింపబడిన నదే గౌతమి నది, మన గోదావరి నది, మన గోదావరి కథ అది. గౌతముడు లేకపోతే గౌతమి లేదు, గోదావరి లేదు, చివరికి రోజు 3 గంటలు ఆలస్యంగా వచ్చే ఎక్స్ప్రెస్ కూడా లేదు, గౌతమి ఎక్స్ప్రెస్. ఈ మధ్య గౌతమి అంటే 3 గంటల ఆలస్యం లెక్క. ఎందుకంటే ఈ 3 గంటలు కూడా నాకు లెక్క ఏంటంటే, గౌతముడు ఆయన 2 గంటల్లో పంట 3 గంటల్లో పంట అన్నాడు కదా, అందుకని ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసింది ఆ లక్షణం, 3 గంటల ఆలస్యం పో అని. గౌతమి ఆయన పేరు మీద ఏర్పడింది. గౌతమి అంటే గోదావరి, గోదావరి అన్న గౌతమి అన్న ఒకటే. అంటే చూడండి, చేసిన తప్పుని గౌతముడు మహర్షి కాబట్టి, మహానుభావుడు కాబట్టి ఎలా దిద్దుకున్నాడో. ఆయనకి 2 గంటల్లో పంట పండే వరం ఇచ్చింది శివుడే, గౌతమి నదిని అనుగ్రహించింది శివుడే. జీవుడు చేసిన తప్పుల్ని దేవుడు ఎలా సరిదిద్దుతాడో ఆలోచించండి. నువ్వు అనవసరంగా అసహనంతో తెచ్చిపెట్టుకుంటున్నావయ్యా ఇదంతాను. మామూలుగా అందరిలాగే 6 నెలలకి పంట పడితే నీ సొమ్మేం పోయింది? ఎందుకు నేను 2 గంటల్లో పంట పండించా అనే గొప్ప కోసమా? అలా చేస్తే ఏమవుతాడు? అందరూ అదే మొదలు పెడతారు. ఇవాళ సాఫ్ట్వేర్ బాగుంది జీతం అనగానే అందరూ సాఫ్ట్వేర్, అందరూ ఇంగ్లీష్ మీడియం, అందరూ అమెరికా. ఈ దేశంలో ఎవడు లేడు. ఇక్కడున్న అమెరికా వాడి కోసం పనిచేస్తాడు, ఇక్కడ వాడి కోసం పనిచేయడు. వీడు కొవ్వూరు వాడు పనికిరాడు, తాళ్ళపూడి వాడు పనికిరాడు, కాలిఫోర్నియా వాడు కావాలి. ఏమవుతుందో తెలుసు, జీతాలు బాగానే ఉండొచ్చు, కానీ బిడ్డలు అనారోగ్యాలు పాలవుతున్నారండి. ఎంత ఒత్తిడి ఉందో సాఫ్ట్వేర్ ఉద్యోగుల మీద. కడుపున పుట్టిన పిల్లలకి అనుకోని రోగాలు వస్తుంటే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈవేళ మా వాడికి ఏదో నెలకి 2 లక్షల జీతం, 3 లక్షల జీతం, 1 లక్ష జీతం అని సంతోషించడమే కానీ ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు. ఎందుకంటే మానసికమైన ఒత్తిడి. అందుకని గౌతముడికి నేర్పిన గుణపాఠాన్ని, పరమశివుడు నేర్పిన గుణపాఠాన్ని మనం అంతా ముందే నేర్చుకోవాలి. అసలు ప్రకృతి సహజంగా ఒక విధానం ఉన్నప్పుడు 6 నెలలకి పంట పండడం, తర్వాత ఆ పంట కొయ్యడం, దాన్ని ఏదో బియ్యం కింద మార్చడం, దంచడం, బియ్యం చేయడం, వండి పెట్టడం అనే పద్ధతి ఉన్నప్పుడు నువ్వు దాన్ని 2 గంటల్లో చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? అసలు ఎందుకు ఆ తొందర? 2 గంటల్లో చేసి ఏం చేస్తావు? అందరికీ ఈ పద్ధతి, ఈ ఫార్ములా అంటారు, ఈ సూత్రం తెలిసిందనుకోండి పాడైపోరా ఖచ్చితంగా.
అంచేత సహనం చాలా ముఖ్యం. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగాను సంగెను కవిత్వము చాలదు నిన్ను తింపగన్. అంచేత మా అమ్మ పేరు మీద ఊరికే ప్రార్థన చేస్తున్నాను కానీ అందరికీ సంబంధించిందే ఈ ప్రార్థన. అందుకని మనం ఆ సహనం ఓపిక అలవాటు చేసుకోవాలి. అది దేవి వరముగానొసంగెనో. మీరు ఆరాధిస్తూ ఉన్న నవదుర్గా మాత మొట్టమొదటి రూపంలోనే మీకు ఆ సహనం అలవాటు చేస్తుంది. సహనానికి ప్రతీక ఎవరంటే శైలం. శైలపుత్రి ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి. మొట్టమొదటి పేరే అమ్మవారిది శైలపుత్రి అని చెప్పారు. అక్కడ శైలపుత్రి రూపంలో ఉంది, వెళ్ళి దర్శించండి. ఊరికే శైలపుత్రి శైలపుత్రి అనడం, శైలపుత్రి ఏ నమః శైలపుత్రి ఏ నమః 1000 సార్లు జపం చేసినా నీకేమీ రాదు, ఆయాసం వస్తుంది, నిద్ర వస్తుంది. పర్వతపుత్రికాండంలో ఉద్దేశం ఏమిటంటే పర్వతానికి ఉన్న సహనం అమ్మవారికి ఉంది. ఆవిడ నుంచి మనం కూడా నేర్చుకోవాలి. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపుకుంటే అన్నీ నెమ్మదిగా సెరవుతాయి. అదే శైలపుత్రి. పర్వతానికి ఎంత సహనం ఉంది? ఎంత వాన కురిసినా భరిస్తుంది, ఎన్ని మేఘాలు తిరిగినా భరిస్తుంది, ఎన్ని చెట్లు పెరిగినా భరిస్తుంది, ఎన్ని నదులు ప్రవహించినా భరిస్తుంది, ఎన్ని గుహలు సహజంగా ఉన్నా భరిస్తుంది, ఎన్ని గనులు తవ్వినా భరిస్తుంది. కొండ చర్యలు కూలి మనుషుల ఇళ్ళు నాశనం కావడం అనేది ఈ మధ్య చూస్తున్నాం, కానీ ఇదివరకు ఎప్పుడు లేదు. ఈ మధ్య కూడా ఎందుకు చూస్తున్నామంటే మనం దుర్మార్గంగా పర్యావరణాన్ని నాశనం చేసి ఎక్కడ పడితే అక్కడ మహత్తరమైన కొండలు ఉన్న చోట స్టార్ హోటళ్ళు కట్టేస్తున్నారు. ఎందుకు కడుతున్నారో కూడా నేను ప్రత్యేకించి పల్లెటూరు కాబట్టి చెబుతున్నా. మనం యాత్రలు విపరీతంగా చేస్తున్నాం. ఉత్తరాఖండ్, ప్రతివాడు ఉత్తరాఖండ్, ప్రతివాడు చార్ ధామ్, చారే, పులుసు లేదు, ఎక్కడ సాంబార్ లేదు, మొత్తం చారే. గంగోత్రి వెళ్ళాం, యమునోత్రి వెళ్ళాం, ఇంటూనేమో అత్తా కోడళ్ళు మొగుడు పెళ్ళాలు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఇక్కడికి ఏ గంగోత్రి రావాలో తెలియదు. ఇక్కడికి వీళ్ళు మాత్రం మొత్తం 4 తిరిగేసి అక్కడ నీళ్ళు ఇక్కడ పోస్తారు, ఇక్కడ నీళ్ళు అక్కడ పోసేస్తారు మొత్తం అంతే. మేము ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 11 చూసాం. ఇప్పుడు 11 చూసి ఏం చేసావు నువ్వు? ఒక్క మాట అందరికీ అర్థం కావడం కోసం చెబితే, ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు కనపడుతుంది కదా, ఒక యాత్ర చేస్తే మార్పు కనపడద్దండి. ఆలోచించండి. ఏదో షుగర్ పెరిగింది, బీపీ పెరిగింది అనగానే ఓ మాత్ర వేసుకుంటే తగ్గిందా లేదా? అమ్మాయ కడుపు రేపి ఆ డాక్టర్ గారు చెయ్యి మంచిది బెళ్ళ ఇచ్చాడమ్మా, వెంటనే తగ్గిపోయి అంటున్నావా లేదా? మరి ఒక మాత్ర ప్రభావం అంత ఉంటే ఒక యాత్ర ప్రభావం ఎంత ఉండాలండి? ఊరికి బస్సులు వేసుకు వెళ్ళిపోవడమేనా? ఇంకా అక్కడేదో ఉంది, అంత లేదు, ఉన్నదంతా నీ గుండెల్లో ఉంది. ఇవాళ మొత్తం ప్రవచనం సారాంశం అదే. నా గుండెల్లో ఏముందో, మీ గుండెల్లో ఏముందో అదంతా నవదుర్గాదేవి ప్రభావం వల్ల ఎలా నడుస్తుందో చెబుతా. మనం యాత్రల వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే ప్రత్యేకంగా ఉత్తరాఖండ్లో భూకంపాలు సిద్ధంగా ఉన్నాయండి. ఇండోనేషియా లాంటి భూకంపాలు రాబోతున్నాయి. నేను అపశకునం మాటలు మాట్లాడట్లా, పత్రికల్లో వచ్చిన మాటలు నేను చెబుతున్నాను. ఉత్తరాఖండ్లో ఇప్పటికే ఓసారి భూకంపం వచ్చి మళ్ళీ 2-3 భూకంపాలకి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మనం తిరిగే యాత్రాస్థలాల్లో యాత్రలు విపరీతంగా చేస్తూ ఉండడం వల్ల, జనం బాగా వస్తూ ఉండడం వల్ల లాభాల కోసం స్టార్ హోటల్స్ కట్టేస్తున్నారు. 5 అంతస్తులు 6 అంతస్తులు కొంత భూమి తవ్వేయి, పార్కింగ్ చోట్లేదు. లెవెల్ 1 లెవెల్ 2 కింద తవ్వేయి, కింద L1 L2 ఎన్నైతే అన్ని భూమిని ఏమో ఓ 2 మైళ్ళు తవ్వేసి ఆకాశంలో 16 మైళ్ళు అంతస్తులు కట్టే కొండల్లా ఉంటాయండి. బండరాళ్లలాగా కూలిపోవా, గుండ్రాళ్ళలాగా. శైలాన్ని శైలంలా ఉండనివ్వాలి. అమ్మవారు శైలపుత్రి, హిమవంతునికే ఎందుకు పుట్టిందండి? హిం సర్వశైలా పరికల్ప్య వత్సం అని కాళిదాసు కుమార సంభవంలో 15 శ్లోకాలు చెబుతాడు హిమవంతుడి గురించి, వరుసగా 15. హిమాలయ పర్వతం ఎటువంటిది అంటే, అన్ని పృథు చక్రవర్తి వెనక భూమిని తేలువుగా మార్చి పాలు పిండాలి అనుకున్నప్పుడు దూడకి పాలిస్తే కానీ ఆవు పాలివ్వదు కదా. అందుకని భూమాత అనే ధేనువుని పిండాలనుకుంటే ఆయనకి దూడ ఎవరు అంటే హిమాలయం దొరికిందిట. ఎం సర్వశైల పరికల్ప్య వత్సం. ఏ పర్వతాన్నైతే అన్ని రకాల పర్వతాలు కలిపి దూడగా కావాలి, భూమికి దూడ ఎవరు అంటే మేము సరిపోవండి. హిమవంతుడు అంటే భూమికి చాలా ప్రేమ, ఆయన్ని దూడగా పెట్టండి
అంటే హిమవత్ పర్వతం దూడగా మారింది. అంటే భూదేవి ఏమి అనుగ్రహించినా ముందు హిమవత్ పర్వతానికి అనుగ్రహించి తర్వాత మనకు అనుగ్రహిస్తుంది. అంచేతనే అమ్మవారు కూడా హిమవత్ పర్వతంలో పుట్టింది. ముందు ఆయన్ని అనుగ్రహించింది మన అనుగ్రహించడం కోసం. ఆయన అనుగ్రహించకపోతే మనకు ఆ అనుగ్రహం ఎక్కడది? హిమవంతుడిని అనుగ్రహిస్తే భూమిలో అందరినీ అనుగ్రహించినట్టే అనుకుని శైలపుత్రి అలా పుట్టింది ఆవిడ.